హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే ఉదయం అది మేగుడుంటే అది వెన్న తీసుకున్నానండి శుభ్రంగా. మా అమ్మ అయితే వెన్న తీయాలంటే ఎంత చక్కగా సబ్బుతో చేతులు కడుక్కొని వెన్న తీసేదండి. నేను కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని ఆ విధంగా వెన్న తీసుకుంటానండి. అయితే తర్వాత ఆ వెన్న తీసుకున్న తర్వాత మళ్ళీ దోసపిండి ఉంటే కొంచెం అది దోశలు వేసుకున్నాం అనమాట. దోశలు వేసి ఆయనకి టిఫిన్ పెట్టేసాను. అదిగోండి దోశలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దానికి కారపొడి ఇంట్లోనే కొట్టి పెట్టుకున్నాం కదా, చట్నీ కారపొడి ఇంట్లో మనం చేసుకుంటే తృప్తిగా ఉంటుంది. మన వాళ్ళకి చేసి పెట్టుకున్నామని ఎంతగానో తృప్తి ఉంటుంది. మనకు కూడా ఆరోగ్యం అనమాట. ఇంట్లో చేసి పెట్టుకున్న అవి తింటాం. ఒప్పుకున్నంత వరకు ఈ విధంగా చేసుకుంటూ ఉంటానన్నమాట అండి నేను. ఇక అట్లాగా ఇక ఆయనకి టిఫిన్ పెట్టాను. టిఫిన్ పెట్టిన తర్వాత ఇక ఉదయం వంట చేసిన తర్వాత రోజు స్టవ్ అయితే మామూలుగా అది క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకుంటాను పని అవ్వగానే. ఇక అట్టగా మళ్ళీ ఒక 20 రోజులు అట్ట అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఏదైనా జిడ్డుగా ఉందనుకోండి, అట్ట కొంచెం ఒక విమ్ జల్లేసి పీసి పెట్టి అదంతా శుభ్రంగా ఆ విధంగా దాన్ని రుద్దుకొని తర్వాత మళ్ళీ గుడ్డ పెట్టి శుభ్రంగా క్లాత్తో అదంతా శుభ్రంగా దాన్ని తుడుచుకుంటాను అనమాట. ఆ విధంగా తుడుచుకొని అదిగోండి బన్నర్లో ప్లేట్లు అవన్నీ కూడా చక్కగా అట్లాగా కడిగి వాటిని కూడా కింద ఆ విధంగా ఆరబెట్టాను అనమాట. తర్వాత స్టవ్ పెట్టుకునే దగ్గర ఇక అది బండ ఉంటుందిగా, దాన్ని కూడా శుభ్రంగా ఆ విధంగా రుద్దుకున్నాను అనమాట జిడ్డు లేకుండా. నేనైతే ఈ విధంగా ఇంట్లో పనులు ఓపుకున్నంత వరకు నీట్గా శుభ్రంగా చేసుకుంటూ ఉంటానండి. ఇంకెవరన్నా వచ్చినా కానీ భలే నీట్గా ఉంచుకుంటారో మీరు అని అంటూ ఉంటారనమాట. ఇక అట్లా చేసుకుంటూ ఉంటానండి. ఇక అది కూడా శుభ్రంగా విమ్ జల్లేసి అది రుద్దుకొని శుభ్రంగా అది క్లీన్గా కడిగేసుకున్నాను. కడుక్కున్న తర్వాత ఈ స్టవ్ను కూడా కడిగి పక్కన పెట్టుకున్న దాన్ని కూడా శుభ్రంగా పొడి కూడా పెట్టి తుడిచేసుకొని ఆ స్టవ్ను కూడా ఇక అవన్నీ ఆ ప్లేట్లు అవన్నీ కూడా ఇక ఆ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇక ఇట్లాగా పెట్టుకొని తర్వాత ఇక మిగిలిన పని ఉంటే చేసుకుంటూ ఉంటాను అనమాట. నేనైతే ఈ విధంగా ఇంటి పనులు శుభ్రంగా బద్ధకీయకోకుండా చేసుకుంటూ ఉంటానండి పనులు. మా వీడియోలు మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, బాయ్ అండి.